నా పేరు సుందరరామిరెడ్డి, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, వెస్ట్ గోదావరి జిల్లా అండి. గౌరవనీయులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారి సూచనల మేరకు తాడేపల్లిగూడెం రోజు రోజుకు విస్తారంగా పెరిగిపోతుంది. ప్రజల సౌకర్యం కోసం ఈ హోటల్స్ మరియు రిలయన్స్ షాపులు, స్వీట్ షాపులు, బేకరీలు మొత్తం తనిఖీ చేసి ప్రజలకు మంచి ఆహారం అందించాలని మాకు సారు చెప్పడం జరిగింది. సారు ఆదేశాల ప్రకారము మేము ఈరోజు గవర్నమెంట్ మున్సిపల్ కమిషనర్ గారు, కొందరు పార్టీ లీడర్స్ వాళ్ళు కలిసేసి సంయుక్తంగా ఈరోజు ఈ యొక్క రిలయన్స్ షాపును తనిఖీ చేయడం జరిగింది. దీంట్లో పుల్ల నరసింహారావు గారు అని చెప్పేసి మన జనసేన పార్టీ అధ్యక్షులు ఒక 20వ తేదీన ఇక్కడ ఫ్రూట్ డ్రింక్ తీసుకోవడం జరిగింది. రియల్ ఫ్రూట్ డ్రింక్ అది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయినది. సో ఈ యొక్క రిలయన్స్ షాపులో వాళ్ళు చెప్పడం సరైన సమాధానం ఇవ్వలేదు. మాకు కంప్లైంట్ చేయడం వలన వచ్చేసి ఈరోజు మేము కమిషనర్ గారు మేమందరం వచ్చేసి ఈరోజు విజిట్ చేశాము. అది విజిట్ చేసి మన నరసింహారావు గారి దగ్గర నుంచి మేము కంప్లైంట్ రిసీవ్ చేసుకొని వాటి మీద కేసు ఫైల్ చేశాము. అదేవిధంగా రిలయన్స్లో వచ్చేసి రేపుడుతో కాలపరిమితి చెందిన ఈ రోజుతో కాలపరిమితి చెందిన బ్రెడ్ కూడా ఉన్నాయి. వాటి మీద కూడా మేము వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉన్నటువంటి ఈ బంగాళదుంపలు, వెజిటబుల్స్ అన్ని కూడా, ఉల్లిపాయలు అన్నీ కూడా బూజు పట్టిపోయేసి బాగా కుళ్ళిపోయి ఉన్నాయి. వాటి మీద కూడా మేము కేసు ఫైల్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు మీరు ప్రతిరోజు వచ్చేసి తాడేపల్లిగూడెంలో అన్నీ చూసి వాళ్ళకు అవగాహన కల్పించేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. క్రమేణా వాళ్ళకందరికీ మేము మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క రెస్టారెంట్ను రాబోయే రోజుల్లో తనిఖీ చేసి ఎమ్మెల్యే గారికి మంచి పేరు చేస్తామని చెప్పి మేము మీ మీడియా మూలంగా మీకు తెలియజేస్తాం. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఇప్పుడు గతంలో ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మేము కలిసి కంబైన్డ్గా పాలు డిపోలు, తర్వాత రెస్టారెంట్లు కూడా రైడ్ చేయడం, వాళ్ళ మీద ఏమో కేసులు ఫైల్ చేయడం ఇలా జరిగింది. కానీ ధర్మిలా కొంచెం ఈ మధ్యకాలంలో పని ఒత్తిడి వల్ల ఈ రైడ్స్ ఆగిపోయినాయి. తర్వాత ఇప్పుడు ఈ కంప్లైంట్ తీసుకుని రిలయన్స్ మార్ట్లో కూడా ఈరోజు తనిఖీ చేయడం జరిగింది వెలాంగిత్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారితో. అయితే ఎక్స్పైర్ అయిపోయిన ఐటమ్స్ ఉన్నాయి, అంటే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కూరగాయలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కుళ్ళిపోయి ఉండడం వల్ల ఇక్కడ చాలా ఆహార భద్రతకు చాలా లోపాలు వస్తున్నాయి. కనుక వీళ్ళ మీద ఫుడ్ యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలందరికీ కూడా గమనించాలంటే మీరు ప్రతి షాపులోకి వెళ్ళినప్పుడు చూసుకుని ఎక్స్పైరీ డేట్ చూసుకుని ఈ ప్యాకెట్లు ఏదైనా సరే కొనుగోలు చేసినప్పుడు చూసుకోవాల్సిందిగా తెలియజేస్తాం. ఒకవేళ అటువంటిది ఏదన్నా ఎక్స్పైరీ డేట్ అయిపోయి వాళ్ళు షాపులో అమ్ముతుంటే నేరుగా కంప్లైంట్ ద్వారా కూడా మన పీజీఆర్ కానీ, గ్రీవెన్స్ కానీ ఏదైనా పెట్టచ్చు, పురమిత్ర కూడా పెట్టచ్చు. ఏదైనా కంప్లైంట్ రేజ్ చేస్తే కంప్లైంట్ మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారితో ఆ షాపులు తనిఖీ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా చాలామంది హోటల్స్, రెస్టారెంట్లు, తర్వాత ఈ షాపులు, స్వీట్ స్టాల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు మనం కంట్రోల్ చేసాం. కానీ ధర్మిలా రోజు తిరగకపోతే వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా ఫుడ్ కలర్స్ వాడడం, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హాని కలిగే పదార్థాలు వాడే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రజలందరూ కూడా అవేర్నెస్ రావాలి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా మార్పు తెచ్చుకుని ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలని కోరుకుంటే, ఇక మీదట ఈ రైడ్స్ ధర్మిలా వారానికి 2-3 సార్లు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించి పరిశుభ్రమైన వాతావరణంలో మంచి ఫుడ్ని ప్రజలకు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.